శ్రీశ్రవణం ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. ఈరోజు మనం సౌందర్య లహరిలో 86 శ్లోకాన్ని చెప్పుకోబోతున్నాం. ఇది అమ్మవారి చరణ కమలాన్ని గురించి చెప్తున్న శ్లోకం అన్నమాట. ముందుగా మనం సంస్కృత శ్లోకాన్ని విన్న తర్వాత దాని ప్రతిపదార్థ తాత్పర్యాలు తెలుసుకొని, ఆ తర్వాత తెలుగు పద్యాన్ని కూడా విన్న తర్వాత అప్పుడు విశ్లేషణలోకి వెళ్ళిపోదాం. ముందుగా శ్లోకం వినేద్దాం మనం. మృషా కృత్వా గ్రోతస్ఖలనమథ వైలక్ష్యనమితం లలాటే భర్తారం చరణకమలే తాడయతి తే చిరాదంతసల్యం దహనకృతం ఉన్మూలితవతా తులాకోటిక్వాణైః కిలికిలితమీసానరిపుణా శృతి ఎంతో చక్కగా పాడి ఈ శ్లోకాన్ని మనకి వినిపించారు. ఆ చిరంజీవికి మరొకసారి ఆశీస్సులు అందిస్తూ మనం దీని ప్రతిపదార్థాన్ని తెలుసుకుందాం. ఓ జగజ్జనని పరమేశ్వరి, మృషా అసత్యముగా, గోత్రస్ఖలనము నీ నామానికి బదులుగా వేరొక స్త్రీ పేరు పలకడం, కృత్వా చేసి, అథ పిమ్మట, వైలక్ష్య తప్పును గుర్తించి, నమితం వంగి నమస్కరించిన, భర్తారం భర్త అయిన శివుని, తే నీ యొక్క, చరణకమలే పాదము వంటి పద్మము, లలాటి నుదిటియందు, తాడయతి తన్నినది అగుడు చేత, చిరాత్ చిరకాలంగా, దహన మూడో నేత్రమైన అగ్నిచేత, కృతం దహింపబడగా, అంతః లోపల, శల్యము ములుకుగా ఉన్న, ఉన్మీలితవత వెలుపులకి పెకిలించినట్టి, ఈశాన శివుని యొక్క, రిపుణా శత్రువైన మన్మధుని చేత, తులాకోటి కాలి అంద యొక్క, క్వాణై ధ్వనుల చేత, కిలికిలితం నవ్వబడింది అంటూ దీనికి ప్రతిపదార్థం తెలుసుకున్నాం మనం. ఇప్పుడు తాత్పర్యానికి వస్తే, ఓ జగజ్జనని, శివుడు నీతోటి సరదాగా మాట్లాడుతూ పొరపాటున నీ నామానికి బదులుగా నీ సవతి అయిన గంగాదేవి నామంతోటి నిన్ను పిలిచాడు. ఆ వెంటనే తన దోషాన్ని తెలుసుకున్నవాడై, తెల్లబోయిన నిన్ను ప్రసన్నం చేసుకోవడానికి శిరస్సు వంచి నీకు నమస్కరించాడు. అప్పుడు శివుని నుదుట ఉన్న మూడో నేత్రంలోని అగ్ని, అంతకుముందు తనను దహించడం చేత ఆ బాధను అంతఃశల్యంగా భరించిన మన్మధుడు, దాన్ని ఇప్పుడు మనస్సు నుండి వెలుపలికి తీసుకొచ్చాడు. అప్పుడు నీ పాదముల అందెల ధ్వనులు మన్మధుడు నవ్వినట్లుగా ఉంది అంటూ దీనికి ఇక్కడ తాత్పర్యం వచ్చిందనమాట. అయితే దీనిలో వివరణ మనం ఈ తెలుగు పద్యాన్ని వినేసిన తర్వాత తెలుసుకుందాం. తెలుగులో ఇప్పుడు పద్యం విందాం మనం. త్వరపడి మారు పేర నిను బల్గిన వెంటనే వెళ్ళబారు నీ హరునిలలాటమున్ తగులనంటగా నీ పద పుండరీకము ఆ స్మరుడలికాక్షి చేబడిన మంటలు నేటికి తీరనాచు సంబరపడి హంసక ధ్వనుల మాటున కసి తీర నవ్వెగా. అనురాధ గారు ఎంతో చక్కగా తెలుగు పద్యాన్ని పాడి మనకి చక్కగా వినిపించారు. మరొకసారి ఆవిడకి అభినందనలు తెలుపుతూ మనం దీని యొక్క విశ్లేషణలోకి వెళ్ళిపోదాం. ఈ శ్లోకంలో ఇందులో గనక మనం చూస్తే, ఇప్పుడు మనకి అమ్మవారి దగ్గర గంగాదేవి పేరు తీసుకొచ్చారు. ఆయన వారిద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో పరాయి స్త్రీ యొక్క నామం తీసుకురావడంతో అమ్మవారు కొంచెం అలిగారు. అలిగి ఉన్నప్పుడు ఆవిడ్ని బతిమిలాడడం కోసం శివుడు ఆవిడ పాదాలని పట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు. ప్రళయ కలహంలో ఇవన్నీ కూడాను మామూలే కదా. ఆ రకంగా శివుడు కూడాను ఆ విధంగా చేస్తుంటే, శివుడి నుదుటిన ఓ తన్ను తన్నింది అంటూ ఇక్కడ మనకి ఈ శ్లోకంలో అర్థం వస్తోంది.
అయితే ఏంటి, గిరిజా కళ్యాణం జరగడానికి ముందు శివుడి యొక్క మూడో కంటి అగ్నిజ్వాలలకు వశమైన ఈ అనంగుడైన మన్మధుడు శివుడి మీద ప్రతీకారం తీర్చుకోవాలని ఎదురు చూస్తున్నట్ట. ఇప్పుడు పరమేశ్వరి శివుణ్ణి కాలితోటి ఇలా అనేసరికల్లా, తాడించేసరికల్లా ఈ మన్మధుడు ప్రతీకారాపేక్షతోటి ఆమె కాలి మంజీరములో చిరు మువ్వగా ప్రవేశించి కిలకిలా నవ్వాడు. అంటే ఆవిడ కాలు పైకెత్తి ఇలా శివుడి నుదుటికి తాకించినట్టుగా చేసిన భంగిమలో ఆవిడ కాలికున్న మువ్వల లోపల ఈ కిలకిల నవ్వు వినిపించింది. అది మన్మధుడు ఆ రకంగా చేరి, ఆ మువ్వల్లో చేరి తన పగ తీర్చుకున్నాడు అంటూ అద్భుతమైన కవిత్వాన్ని భగవత్పాదుల వారు ఇక్కడ ఇచ్చారనమాట. అయితే ఇదే అర్థం. ఇంత చెప్పుకొని అమ్మవారి పాతివ్రత్యాన్ని గురించి చెప్పుకుంటూ అయ్యవారి నుదుటి మీద ఆవిడ తంతుందా? అసలు అర్థం ఉందా దీనికి? అలా కాకుండా ఇందులో ఏదో రహస్యం ఉంది అని మనం ఆలోచిస్తే ఇక్కడ మనకి చాలా విషయాలు బోధపడతాయన్నమాట. మెల్లిగా తెలుసుకుంటూ వెళ్దాం మనం ముందు. వ్యాస పద్ధతి అంటూ ఒకటి ఉంటుందట. అదేమిటి? ఒక అంశాన్ని మళ్ళీ మళ్ళీ విస్తరించి చెప్పడం అన్నమాట. ఒక విషయాన్ని వివిధ కోణాల్లో పరిశీలిస్తూ బోధించడాన్ని మనం సమాసము అంటుంటాం. ఆ రకంగా ఈ శ్లోకం మనకి 85వ శ్లోకానికి సంబంధించిన ఏది అశోక వృక్షాన్ని అమ్మవారి పాదతాడనం చేసింది అన్న దాన్ని ఇప్పుడు మరొక యాంగిల్‌లో మనకి ఇక్కడ చూపిస్తున్నారు. ఇలా తీసుకుంటే మనకి ఈ పాదతాడనంతోటి శివుడికి అవమానం జరిగింది. అప్పుడు మన్మధుడు నవ్వాడు. ఇలా కాదుగా అర్థం చేసుకోవాల్సింది మనం. అందుకే ఈ గూఢార్థాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలన్నమాట. ఈశ్వరుడు నుదురు అంటే జ్ఞానం, జ్ఞాననేత్రం. మానవుల ఆజ్ఞాచక్రం ఉండేది నుదిటి స్థానంలోనే కదా! అయితే అందాక సాధన చేసిన కొందరు సాధకులు పొరపాటుగా లభ్యమైన సిద్ధులకు ఆకర్షణకు లోను కావటమో, వాటి ప్రదర్శనకు పూనుకొని తమని తాము ఇంద్రజాలీకుల్లా ప్రదర్శించుకొని ధనాకర్షణ, జనాకర్షణకి లోనవడం, పతనమవుతూ ఉండడం జరుగుతుంటుందన్నమాట. అలాంటి వారిని మరి ఈ జగన్మాత సరిదిద్దాలి. ఆవిడ పాద తాడనమే వారికి సరియైన పాఠం. ఒకానొక అవమానమో, పరీక్షో సృష్టించి ఆ తల్లి వారి మొహం పగిలేలాగా పాదతాడనం చేస్తోంది. అంటే మరిచిపోయిన జ్ఞానాన్ని తన్ని తట్టి లేపుతోందనమాట. సవితి అంటే పక్కదారి పట్టించిన కోరికలు అని అర్థం తీసుకోవాలి ఇక్కడ. పక్కదారి పట్టించిన కోరికలు రకరకాల సిద్ధులుంటాయి కదా! అలాంటివని అర్థం. ఈ పాదతాడనంతోటి జ్ఞాననేత్రం మళ్ళీ తెరుచుకొని సాధకుడు తన తప్పును తాను తెలుసుకొని జ్ఞాన మార్గంలోకి మళ్ళీ వెళ్తాడు. ఇక్కడ మరి ఈ నవ్వులు, ఈ కోరికలు కిలకిల నవ్వటము, మన్మధుడి అందల్లో చేరడం అంటే అలా తాడనం జరిగినప్పుడు ఆ సాధకుడిని చూసి తాము జయించామనే భావంతోటి కోరికలు అంటే కోరికలంటే ఎవరు మనకి? మన్మధుడే కదా! కోరికలు అంటే. కామం అంటే మన్మధుడే కదా మరి. అతను నవ్వుకున్నట్ట, నేను మీ మీద జయిస్తున్నాను అని. అందుకే అమ్మవారి తాడనం మీకు జరిగింది అని. ఇంద్రియ నిగ్రహ శక్తి పెరిగినప్పుడు ఉపాసకుడు కుండలినీ శక్తిని సుషుమ్న నాడి ద్వారా ఊర్ధ్వగతి పట్టించి ఆజ్ఞాచక్రం మీదుగా సహస్రారాన్ని చేర్చగలడు. ఈ మార్గం మధ్యలో ఆజ్ఞాచక్ర స్థానం కుండలినీ శక్తి వచ్చే స్థితిని తెలుపుటకు ఈ ప్రస్తుత శ్లోక అంతరార్థం అంటూ మన్మధుడు నవ్వడం అంటే అనుభూతి వికసించడం అంటూ మరొక అర్థాన్ని మనం ఇక్కడ గ్రహించవచ్చు. అధోమార్గగామి అయిన శుక్రమనే గంగ కుండలినీ శక్తిగా సుషుమ్న ద్వారా ఊర్ధ్వగామిని అయి సహస్రారాన్ని చేరి అక్కడ ఒంటరిగా ఉన్న శివుడితో చేరినప్పుడు అర్ధనారీశ్వర తచ్చెందునని కూడా గ్రహించడం సందర్భశుద్ధిగా ఉంటుంది అంటున్నారు శాస్త్రి గారు. ఈ రకంగా పెద్దలందరూ కూడాను మనం దీనిలో ఉన్న అంతరార్థాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటూ చక్కటి వివరణ ఇవ్వడం జరిగింది మనకి. ఇప్పుడు దీనికి సంబంధించిన యంత్రాన్ని తెలుసుకుందాం మనం. ఇది దీర్ఘచతురస్రము ఎంబీజ త్రయుక్తం అనమాట. ఈ యంత్రాన్ని కానీ ఈ బీజాక్షరాలను కానీ మనంతట మనం సాధన చేయకూడదు, గురుముఖత నేర్చుకోవాలి. ఇకపోతే ఈ శ్లోకాన్ని గనక మనం పఠిస్తే మనకి వికార బాధ నివృత్తి జరుగుతుంది. అంటే మనకి రకరకాల మనసుకి కూడా రకరకాల వికారాలు వస్తుంటాయి. మనం స్థిరంగా ఆలోచించలేకపోతుంటాం. అప్పుడు ఈ శ్లోకం చదువుకుంటే దాని నుంచి నివృత్తి దొరుకుతుంది అంటున్నారు పెద్దలు.
భగవత్పాదుల వారి ఈ సౌందర్య లహరికి మనం ఎన్ని అర్థాలు చెప్పుకోవాలో, ఎంతమంది మహానుభావులు మనకి ఈ దారి చూపిస్తున్నారో వాళ్ళందరికీ కూడాను కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం. మళ్ళీ తెలపడం కోసం మళ్ళీ ఈ ఛానల్‌లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.